ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలస్యం లేకుండా కొద్ది నిమిషాలు దేవుని లేఖన ధ్యానానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈనాటి మన ధ్యానం కొరకు ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి అందరూ కూడా ఈ లేఖనాన్ని తెరచి పరిశీలన చేస్తూ ఉండగా వీలైన వాళ్ళందరం కూడా మాట చదువుకుందాం గట్టిగా. కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు ఈ లేఖనాన్ని మనకు దీవెనగా చేయను గాక. ఆమెన్. వీళ్ళారా, గడిచిన సంవత్సరం అంతా కూడా అనేకమైన దేవుని లేఖనాలను, అమూల్యమైన విషయాలను నేర్చుకున్న వారంగా ఉన్నాం. ఈ మరొక నూతన సంవత్సరంలో మొదటి రోజునే ప్రభు పాదాల దగ్గర మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టిన ఒక చిన్న తలంపు ఈరోజు మీ ముందు పెట్టుకోవాలని ఆశపడుతున్నాను. వీళ్ళారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనకేమంత కొత్తదేం కాదు. చాలాసార్లు మనం చదువుకున్న విషయమే. చిన్నపిల్లలైతే చాలా ఎక్కువగా కంఠస్థం చేసేటువంటి మాటలే. మనం కళ్ళు మూసుకొని కూడా చెప్పగలిగేటువంటి కంఠతా వచ్చేసినటువంటి మాటలే మనం చదివాం. ఏంటా మాటలు? ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ మాటల వెనకానున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ మాటలు ఈరోజు ఏవి మనకు నేర్పిస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. చాలా కొద్ది సమయమే దేవుని మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా మనం ప్రభు సన్నిధిలో ధైర్యంగా, ధీమాగా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కనికరాన్ని పొందుకుంటూ ఆయన కృపలో కొనసాగలగడానికి ప్రతి విశ్వాసికి ఉండాల్సిన 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ ఉదయం వాటిని జ్ఞాపకం చేయాలని నేను తలస్తున్నాను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖనం భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాసినటువంటి మాటలు మనం చదువుతాం. ఆ 23వ కీర్తన పై భాగంలో రాయబడి ఉంటుంది దావీదు కీర్తన అని. ప్రియులారా, ఈ మాటలు చెప్తున్న దావీదు మహారాజు ఏమంత చిన్న వ్యక్తి కాదండి. మనం ఎరుగుదాం. పలుమార్లు దావీదు మహారాజుని కోసం ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఏవేవి అవసరమై ఉంటాయో అవన్నీ ఉన్న వ్యక్తి ఆయన. అవునా? ఈ లోకల్లో ఎవరికైనా ఏదైనా ఒక్కటి ఉంటేనే మనం వాళ్ళని పట్టుకోలేం. కానీ ఈయనకి అన్నీ ఉన్నాయి. అందం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ధనబలం ఉంది, జనబలం ఉంది, ఏమండి మంచి సంతానం ఉంది. అంతేకాదు ఆయన ఒక పెద్ద అధికారి అని చెప్పడం కంటే రాజు, చక్రవర్తి. ఒకరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు 12 గోత్రాలను పరిపాలన చేసినటువంటి గొప్ప రాజు. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటారో తెలుసా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి అనుకుంటున్నాను, చేసేదను అని ఈ మాటలు మాట్లాడతారు. ప్రియులారా, నేను ఈరోజు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి దీవెన, దయ, ఆయుష్ అనేది. దేవునికి స్తోత్రం. చాలా మందిని చూస్తున్నాము, ఆరోగ్యవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, చాలా కాలం ధీమాగా బ్రతికేయగలము అనుకున్న వాళ్ళు క్షణంలోనే మాయమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతెందుకు, మనం రీసెంట్గానే మన గ్రామంలో చూస్తున్నాం. మంచి యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళే, కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వాళ్ళే, కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న వాళ్ళే, జనబలం ఉన్న వాళ్ళే, పర్లేదురా వీళ్ళకి అనుకున్న వాళ్ళే, కానీ క్షణంలోనే ఆవిరైపోతున్న వాళ్ళని మనం చూసాం. ప్రియులారా, ఆయుష్ అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం. అది దేవుని చేతిలో నుంచే ప్రతివారు పొందుకోవాలి. ఇదిగో ఈ లేఖనంలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, దావీదు మహారాజు తనకున్న ఆయుష్ని, దేవుడు తనకిచ్చే దీవెనని ఎంత చక్కగా బ్రతకాలనుకుంటున్నాడో అక్కడ రాయబడింది.
ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావించక ముందు బైబిల్ గ్రంథంలో మరొక ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. మొట్టమొదటిది, ఇశ్రాయేళ్లను పరిపాలన చేసిన ఓ మంచి రాజు, అతని పేరు హిజ్కియా అండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 36 అధ్యాయంలో కానీ, అలాగే దినవృత్తాంతాల గ్రంథాలు మొదటి అధ్యాయంలో మొదటి గ్రంథంలో ఈయన కోసం ప్రస్తావించబడినటువంటి మాటలు ఉంటాయి. హిజ్కియా మహారాజు కోసం మనం చదువుతాం. ఈయన ఒక గొప్ప రాజు, మంచి రాజు, ఇశ్రాయేల్ను పరిపాలించిన మంచి రాజుల్లో ఈయన ఒకడు. ఈయన కోసం మనకి చాలా బాగానే తెలుసు. ఆయన చేసిన చాలా మంచి మంచి కార్యాలు ఉన్నాయి. అన్నీ పక్కన పెట్టేస్తే మనకు బాగా గుర్తుండేది, అతనికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం కలుగ్గా దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు వెంటనే అతనికి ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం పొడిగించాడండి? అందరికీ తెలుసు కదా, 15 సంవత్సరాలు. ఎంతకాలం? ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతుకుతాను అని పక్కాగా తెలిసిన వ్యక్తి ఒక హిజ్కియా మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అండి? నేను పక్కాగా 15 సంవత్సరాలు బ్రతుకుతాను అని చెప్పి బ్రతికి తెలిసి బ్రతికినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. ఏమండి, హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న తర్వాత ఎలా బ్రతికాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. హిజ్కియా ఆ రోగం కలక్క ముందు మందిరాన్ని బాగు చేశాడు, పస్కా పండుగను ఆచరించాడు, ఉన్నత స్థలాన్ని పడగొట్టాడు, దేశంలో ఉండే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ దూరం చేశాడు, ఇశ్రాయేల్ అందరూ దేవుని వైపు తిరగడానికి కారణమయ్యాడు, దేవుని పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, పాడైపోయిన మందిరాన్ని బాగు చేశాడు. అప్పటిదాకా ఎవరు చేయలేనంత గొప్పగా పస్కా పండుగను ఆచరించి ఇశ్రాయేల్ అందరి ముందు దేవుని నామాన్ని మహిమపరిచాడు. అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి కష్టం కలగానే దేవుని దయను పొందుకున్న తర్వాత, నేను మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా, ఆయుష్ పొందుకున్న తర్వాత, దేవుని దీవెన పొందుకున్న తర్వాత ఎలాంటి పనులు చేశాడో తెలుసా అండి? శత్రువుకు చూపించకూడనివి తన దేశంలో చూపించాడు. తన తర్వాత నష్టం వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుంది అని తెలియగానే బాధపడి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ కష్టాన్ని తొలగించుకోవాల్సింది పోయి సంతోషించాడు. దేవునికి స్తోత్రం. ఆయుష్నిచ్చిన తర్వాత ఎలా బ్రతికాడంటే ఆ బ్రతుకు మరలా ఏమంత లెక్కలేదండి. ఆయుష్ కలగక ముందు, దేవుడు దీవెన పొందక ముందు ఎంత గొప్పగా బ్రతికాడో, దీవెన ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎలా మారిపోయిందో. ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, మనమందరం కూడానండి ఒకప్పుడు ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చామో, ఉప్రాపల్లిలో ఒక 20 సంవత్సరాల క్రితం ఆలోచన చేయండి. మనమందరం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో, ఏ నేపథ్యంలో ఉన్నామో, మన ఆహార శైలి ఎట్లా ఉండేదో, మన వ్యవహార శైలి ఎట్లా ఉండేదో, మన ఆహార్యం ఎట్లా ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎలా ఉన్నాము? ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, కాస్త మనం తింటూ ఇంకొకరికి పెట్టగలిగేటువంటి పరిస్థితుల్లోకి వచ్చి ఇంత సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చిన తర్వాత, దేవుని దీవెన ఆయుష్గా పొందిన తర్వాత ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని లేఖలో మరొక వ్యక్తి ఉంటాడు. మనందరికీ తెలుసు, దేవుని చేత వరముగా పొందుకోబడేటువంటి వ్యక్తి సంసోన్ అండి. ఎవరైనా బలాఢ్యుడు, బలవంతుడు, చాలా గొప్ప గొప్ప టాలెంట్స్ కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి. అతను బ్రతికిన కాలం అంతా చూస్తే దేవుని కోసం బ్రతికిన ఆ గొప్ప కార్యాలు, అతడు జీవన విధానం రెండు గమనిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు, ఒక పక్కన తన జీవితంలో వ్యక్తిగతంగా దేవునికి దూరం అయిపోయే కార్యాలు చేస్తూనే ఉన్నాడు. చివరి దశ వచ్చేసింది, అన్నీ నష్టపోయాడు. ఆఖరిగా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నాకు బాగా నచ్చుతుందండి. ప్రభువా, నేను నా శత్రువుల మీద, నేను ఇలా అయిపోవడానికి కారణమైన వాళ్ళందరి మీద పగ తీర్చుకోవడానికి నన్ను ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు అని. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఒక్క క్షణపు ఆయుష్, ఆ ఒక్క క్షణపు దీవెన అతని జీవిత కాలంలో చేసిన దానికంటే కూడా ఆ ఒక్క క్షణం దేవుడిచ్చిన దీవెన వల్ల దానికి ఎక్కువ ప్రతీకారం తీసుకున్నాడు, దేవుని కార్యాన్ని చేశాడని మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. ఒకలేమో దీవెన పొందుకున్న తర్వాత ఆయుష్ను గొప్పగా బ్రతకలేకపోయారు, మరొకలేమో బ్రతికిన కాలం అంతా చెప్పుకోదగ్గ ఏమంతగా బ్రతకకపోయినా ఆఖరిలో దేవుడిచ్చిన ఆయుష్ను పొందుకొని గొప్ప కార్యాలు చేశారు. అలాగే మనష్య అనే రాజు ఉన్నాడు. 55 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజు ఆయన. అతను బ్రతుకు కాలం అంతా గమనించండి, చెడ్డ రాజుగా ముద్ర వేయబడ్డాడండి. అలాగా చెడ్డ రాజు అండి.
ఇశ్రాయేల్ అందరూ దేవుని వైపు నుంచి తిరిగిపోవడానికి, పాపం చేయడానికి కారణమైపోయినటువంటి వ్యక్తిగా ఇశ్రాయేల్ రాజుల్లో మనష్షే ఉంటాడు. కానీ అతని జీవితాన్ని ఆఖరికి వచ్చేసరికి అక్కడ రాయబడి ఉంటుంది, అతని జీవితము గుణపరచబడిందని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. దేవుడు అతన్ని హెచ్చరించిన తర్వాత, ఆయుష్ పొడిగించిన తర్వాత, అంత మంచి జీవితం ఇచ్చిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి తన జీవితాన్ని బాగు చేసుకొని తన లక్షణాలన్నింటినీ గుణపరుచుకొని ఏవేవైతే దేవునికి ఆయాస్కరంగా చేశాడో వాటి అన్నింటినీ మరలా బాగు చేసి ఆఖరిలో దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు మనకి. ఈ ఆయుష్ని మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆలోచన చేయండి. ఇక దావీదు మహారాజు దగ్గరికి వచ్చేద్దాం. ఈయన తన దగ్గర ఉన్నటువంటి తన సహోదరులందరిలో కంటే కనిష్ఠుడు, చిన్నోడు. తన తండ్రికి ఆఖరి సంతానం. ఏమంటే చిన్నవాడు. గొర్రెలు మేపడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అతని జీవితం ఒకప్పుడు చూస్తే అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. దేవుడు అతనికి ఆయుష్నిచ్చి, అధికారం ఇచ్చి, దీవెనకరమైన పరిస్థితి ఇచ్చిన తర్వాత, రాజుగా చేసిన తర్వాత, ఆ రాజు అనే స్థానాన్ని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దాదాపుగా 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత అది రాజు అయిన తర్వాత అతను పలుకుతున్న మాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే, నాకు ఈ 2 మాటలు ఎంత ఇష్టమో. దావీదు మహారాజు అంటాడు, నెంబర్ 1, నేను బ్రతికే కాలం అంతా కృపాక్షేమాలే నా వెంట వస్తాయని. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆయుష్ను దీవెనకరంగా బ్రతకడానికి, దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి వారి జీవితంలో ఉండాల్సిన 2 ప్రాముఖ్యమైన లక్షణాలు. నెంబర్ 1, దావీదు మహారాజు లాగా నేను బ్రతుకు కాలం అంతా కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అండి. ఎలాగా? నేను బ్రతికే కాలం అంతా కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు మహారాజు ఈ మాట చెప్పిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని పోరాటాలు. రాజు అయిన తర్వాత కూడా ఎన్నో పోరాటాలు వచ్చాయి. కొడుకు తిరగబడ్డాడు. చివరిలో మరొక కొడుకు రాజునైపోతానని ప్రయత్నం చేశాడు. అతని మీద కుట్రలు పన్నబడ్డాయి. ఆఖరిగా సొలొమోను రాజును చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమంటే ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బ్రతికే కాలం అంతా నాకు కృపాక్షేమాలే వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన విషయం ఏంటో తెలుసా? ద బెస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం ఉండాలండి. నీ జీవితం దేవుని పట్ల దీవెనకరంగా ఉండాలి అని ఆశపడితే, నా జీవితం అంతా దేవుడు నాకు మేలే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం. యోసేపుని జ్ఞాపకం చేసుకోనండి. యోసేపు జీవితంలో చిన్నప్పటి నుంచి ఒక స్థాయి, 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అతడు ఐగుప్తు దేశం మీద 2వ అధికారిగా అయ్యేంత వరకు కూడా, ఏమండి, ఆ మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. గోతులోకి వెళ్ళాడు, అమ్మబడిన దగ్గర బాధలు పడ్డాడు. ఆ పొతిఫెరు ఇంట్లో అవమానాలు కోర్చుకొని దేవుడు దీవించిన స్థాయికి వచ్చిన తర్వాత మరలా అవమానించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కొంతకాలం అవమానించబడ్డాడు. అక్కడ దేవుడు దీవిస్తున్న టైంలో మేలు పొందిన వారు మర్చిపోయి అతనికి ద్రోహం చేశారు. ఎన్ని బాధలండి. ఇన్ని బాధలు పడి దేవుడు దీవించిన తర్వాత తన అన్నీలు వచ్చి తన తమ్ముడు వాళ్ళని చంపేస్తాడేమో, అవమానిస్తాడేమో, చెరసాలు వేసేస్తాడేమో అని భయపడతా ఉంటే వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడతాడో. అన్నలారా, మీరు నన్ను ఇక్కడికి పంపించినందుకు మీరు బాధపడొద్దండి, దేవుడే నన్ను ఇక్కడికి, దేవునికి స్తోత్రం, మిమ్మల్ని అందరినీ పోషించడం కోసం దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. ఏమండి, ఆ వచ్చిన దారి ఎంత కష్టతరంగా ఉంది. ఏంటో తెలుసా? దేవుడే నన్ను ముందుగా, దిస్ ఈజ్ ద బెస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. దేవుడు నన్ను నా జీవితంలో ఏం చేసినా మంచే చేస్తాడు. దేవుడు నాకు మేలే చేస్తాడు. దేవుడు నాకు కీడు చేయడు. నా జీవితంలో కీడును రానివ్వడు. నా జీవితంలో కష్టాన్ని రానివ్వడు. ఒకవేళ కష్టం వచ్చినా నా ప్రభు దాంట్లోంచి నన్ను తప్పిస్తారనే పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరి జీవితంలో ఉంటుందో వారు బ్రతుకు కాలం అంతా కృపాక్షేమాలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 2వ విషయాన్ని చెప్తున్నాను. దావీదు మహారాజు మాట్లాడుతున్న 2వ విషయం ఏంటో తెలుసా? చూడండి, కింద 2వ లైన్లో, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని. గొప్ప నిరీక్షణతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. హోప్. దేవుని బిడ్డలకు ఉండాల్సిన విషయం ఏంటో తెలుసా? నిరీక్షణ ఉండాలి. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయనతో నేను ఉంటాను,
దేవుని పట్ల మనకు ఆశ లేకపోతే, నిరీక్షణ లేకపోతే, కోరిక లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేమండి. మనం చూడండి, లోకంలో సామాన్యంగా చెప్తారు, ఆశ లేని మనిషి చచ్చినోడితో సమానం. అవునా? నిజమండి. ఈ లోకంలో ఒక మనిషిని నడిపిస్తుంది వాడి జీవితంలో ఉండేటువంటి ఆశే. పలానా చేయాలి, పలానా సంపాదించాలి, పలానాది కొనుక్కోవాలి, పలానా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే కోరిక, ఆశ ఆ వ్యక్తిని నడిపిస్తుంది. ఏ కోరికలు లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా అండి? ఎలా ఉంటాడు తెలుసా? నిజంగా ఏ కోరికలు లేనివాడే సన్యాసి. ఎవరండి సన్యాసిని? ఎవరంటారు తెలుసా? అన్నిటినీ వదిలేసుకొని, కోరికలు చంపేసుకొని, అన్ని బంధాలు తెంచేసుకొని దైవ ధ్యానంలో ఉండిపోయిన వాడే. ఇప్పుడు చెప్పండి, కోరికే మనిషిని నడిపిస్తుంది. కోరికలు లేనివాడు దేవుడి దగ్గరికి పోతాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మన జీవితంలో కూడా కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. దావీదు మహారాజే ఈ మాట చెప్పినటువంటి వ్యక్తే 119వ కీర్తనలో ఎన్ని మాటలు అంటాడో. నేను నీ మాటల మీద ఆశ పెట్టుకుంటున్నాను, నీ ఆజ్ఞల మీద ఆశ పెట్టుకుంటున్నాను, నీ మందిరాన్ని చూడాలని ఆశ పెట్టుకుంటున్నాను, నా జీవితం అంతా, నా ఆశ అంతా నీ మీద ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని పోరాటాల మధ్య, ఇన్ని ఒడిదుడుకుల మధ్య, ఇన్ని అవమానాల మధ్య సొంత వాళ్ళే దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు కూడా, తనతో ఉంటారనుకున్న వాళ్ళే దావీదుని అవమానించినా కూడా, ఆశ్రయం ఇస్తారనుకుని వెళ్తే ఆ రాజు దావీదు మీద వ్యతిరేకంగా మాట్లాడిన కూడా, ఎన్ని పోరాటాలండి. తనతో ఉండి తన దగ్గర మేలు పొందుకున్న వారే దావీదుని చంపేయాలనుకుంటే, ఇన్ని పోరాటాల మధ్య కూడా దావీదు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడంటే, దావీదు జీవితంలో ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? నేను చిరకాలము దేవుని దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనకు ఓ నిరీక్షణ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. నా దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. నా దేవునితో ఉండాలి, నా ప్రభుతో ఉండాలి. పాట పాడేసుకుంటామండి, నాతో నువ్వు, నీతో నేను కలిసి ఉంటామయ్యా, కలిసి ఉండాలయ్యా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా. కాదండి, నిజమైన ఆశ ఉంటే ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా మనం ముందుకు వెళ్తానే ఉంటాం. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఉండాలి, ఒక గురి ఉండాలి. మొదటిది సానుకూల దృక్పథమే ఉండాలి. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఏముండాలి? సానుకూల దృక్పథమే ఉండాలండి. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు రాకూడదు. ప్రతికూలమైన ఆలోచన మన మనసుకి ఎప్పుడు రాకూడదు. చిన్న కష్టం కలగగానే మనసు వెంటనే ముందు నెగిటివ్కి వెళ్ళిపోద్దండి. ఎక్కడికి వెళ్తుంది? అవునా కదా? ఏదైనా చిన్న కష్టం వచ్చినట్టే, అమ్మ ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, నా జీవితం ఇంకంతేనేమో, ఇంక నేను ముందుకు వెళ్ళలేనేమో, నా జీవితం అయిపోయింది, ఇంక నేను ముందుకు కొనసాగలేను అనే నెగిటివ్ థాట్స్కి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ విశ్వాసి, దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు పాజిటివ్గానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నా దేవుడు నన్ను వదిలేయడు అని. దేవునికి స్తోత్రం. నలువైపులా సైన్యం చుట్టుముట్టేసిందండి యెహోషాపాతుకి. ఎటువైపులా? నలువైపులా. ఎటు చూసినా సైన్యం ఉంది, ఎటు చూసినా యుద్ధం ఏముంది. వాటితో పోల్చుకుంటే తన దగ్గర ఉన్న సైన్యం ఏమంత గొప్పగా లేదు. యుద్ధం చేసినా గెలలేడు, ఓటమి కన్ఫర్మ్. వాళ్ళు ఖచ్చితంగా ఇతను ఓడించి చంపేస్తారు, చావు కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు కూడా యెహోషాపాతు భయపడలేదండి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా నాకు పాజిటివ్ కనబడుతుంది, ఒక దారి కనబడుతుంది, అదే దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో ఏడ్చాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడండి. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఈ సంవత్సరం అంతా మనం విజయాలు పొందుకుంటూ, దేవుని కృపను పొందుకుంటూ వెళ్ళాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలండి, సానుకూల దృక్పథం ఉండాలి. నా దేవుడు నాకు మేలే చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను ఒంటరిగా చేయడు, నా దేవుడు నన్ను వదిలేయడు. ఎప్పుడు ఈ ఆలోచన ఉంటుందో మనం ఓడిపోమండి. దేవునికి స్తోత్రం. మనం పాడుకుంటాం కదా, మన దేవుడు ఓటమి ఎరగని దేవుడు. మరి ఆయన బిడ్డలను దేవుడు ఓడిపోనిస్తాడా అంటే ఖచ్చితంగా ఓడిపోనేవాడు. ఆయన గెలిపిస్తూనే ఉంటాడు. ఆయన జయించినవాడు, జయమిచ్చువాడు, జయంతో నడిపించేవాడు. మరి ఆయన బిడ్డలుగా ఉండే మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఆయన మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, దేవుణ్ణి చిక్కుపరచాలని, దేవుణ్ణి ఎలాగైనా చిక్కుల్లో పెట్టేసి తప్పు కనిపెట్టి ఆయన ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేసి శాస్త్రులు, పరిచయులు, సద్దుకైన అనేవాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి చాలా చిక్కు ప్రశ్నలు అడిగేవారండి. చాలా చాలా చిక్కు ప్రశ్నలు, ఎలాగైనా ఇతన్ని బూడి కొట్టించాలని. కానీ దేవుడు ప్రతి దాంట్లోనూ పాజిటివ్ కనిపించేదండి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకళ్ళు వచ్చి ప్రభుని అడిగారు, ఏమని తెలుసా?
ఇగో మన మీద రోమా ప్రభుత్వం అధికారం చేస్తుంది కదా, వాళ్ళకి పన్ను ఇవ్వడం మంచిదేనా అని. పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగారండి. ఎంత చిక్కు ప్రశ్న అన్నది. ఒకవేళ పన్ను ఇవ్వచ్చు అని అంటే, చూసారా మనోడై ఉండి ఆ ప్రభుత్వానికి వస్తాది పలుకుతున్నాడని చెప్పేసి తీసుకెళ్ళి అప్పగించేస్తారు. ఒకవేళ వద్దు అంటే, చూసా మన మీద అధికారంగా ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, తీవ్రవాది ఉగ్రవాది అని చెప్పి తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. సో ఏది చెప్పినా అక్కడ బురిడినే. కానీ ప్రభు ఎలా మాట్లాడారు తెలుసా? రండి నాకు కాయిన్ చూపించండి, మీరు ఏదైతే కడుతున్నారో నాకు ఆ నాణ్యాన్ని చూపించండి అని చెప్పి, ఇందు మీద ఉన్న బొమ్మ రాత ఎవరివి? కైసరు. అయితే కైసరుకి ఇచ్చేయండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత పాజిటివ్గా మాట్లాడతారో. ప్రభువు మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక మంచి సానుకూల దృక్పథమే కనిపిస్తుందండి. మరి దేవుని వెంబడిస్తున్న మనం కూడా మన మాటల్లో మన జీవితంలో ఎప్పుడు సానుకూలత ఉండాలి. చూసే వాళ్ళకి మనం ఓడిపోయినట్లుగా, చూసే వాళ్ళకి మనం పడిపోతున్నట్లుగా, నాశనం అయిపోతున్నట్లుగా అనిపించవచ్చు. మనం చూస్తాం హెస్కేల్ గ్రంథంలోను మరొక చోట నేను చూశాను ఈ మాట. ఎలా తెలుసా? యెహోషువ అనే ప్రధాన యాజకుడు దేవుని సభకు ముందు నిలబడితే సాతాను అతని మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? జకరియా గ్రంథంలో కనిపిస్తుంది. ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. చూడండి, మలిన వస్త్రాలు కట్టుకున్నాడు, చాలా మురిగ్గా ఉన్నాడు, ఇతడు చాలా అసహ్యంగా కనబడుతున్నాడు, మంచోడు కాదు అన్నట్టు అపవాది అపనిందలు వేస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, ప్రభు దూత మాట్లాడుతున్న మాట ఉంటుంది, ఇతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. అతని వస్త్రాలు తీసేయండి, మంచి వస్త్రాలు తొడగండి, ఇతడు మామూలు వ్యక్తి కాదంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. లోకంలో చూసే వాళ్ళకి మనం తక్కువ వాళ్ళకి అనిపించవచ్చండి. లోకంలో మనల్ని పరిశీలించే వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం తక్కువగా అనిపించవచ్చు, మనకి చేతగాని వాళ్ళు అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకంటే ఈ లోకలు గొప్ప వాళ్ళకి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. మనకంటే బలవంతులు లోకలు ఎవరు లేరండి. సింగిల్గా ఒకవేళ మనం దేవుని కలిగి లేకపోతే బలహీనమే, లేకపోతే బలం లేని వాళ్ళమే, చేతగాని వాళ్ళమే. కానీ మనం ఎవరిని కలిగి ఉన్నాం తెలుసా? ఈ లోకంలో అన్నిటికంటే శక్తివంతుడైన దేవదేవుని కలిగి ఉన్నాం. మరి మనం చెప్పండి, దేవునికి స్తోత్రం. మనం కూడా బలవంతులమే. చూసే వాళ్ళకి కనిపించవచ్చు. పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు, చూసే వాళ్ళకి మేము పడిపోతున్నట్టు ఉన్నా, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారము కాదు, మరణంలో ఉన్నట్టు కనిపించిన జీవంలోనికి నడిపించే వాళ్ళం మేము. ఏమండి, దేవదూతలకు మనుషులకు మేము వేడుకగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు సానుకూలంగా ఉంటావో నీ జీవితం జయిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రతికూలతల మధ్య, పోరాటాల మధ్య జయిస్తూనే ఉంటాం, గెలుస్తూనే ఉంటాం, దేవుని దయను పొందుకుంటూనే ఉంటాం. ఉదాహరణ దావీదు మహారాజే. ఎన్ని పోరాటాలు వచ్చినా అన్నిట్లోనూ జయాన్ని ఎలా పొందుకున్నాడయ్యా అంటే, అతని జీవితంలో ఉండే సానుకూల దృక్పథం, నా దేవుడు నన్ను ఎప్పుడు వదిలేయడు అని. దేవునికి స్తోత్రం. అందరూ అతను చంపేయాలని చూసినా కూడా అక్కడ మంచి మాట ఉంటుంది, తన దేవుడు అని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి. సమూయేలు మొదటి గ్రంథం 30 మాట ఉంటుందండి. తన దేవుడైనా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నా దేవుడు నన్ను వదిలేయడు అని. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన బ్రతుకులో ఈ సంవత్సరం అంతా ఇంకా 12 నెలలు గడవాలి. ఫస్ట్ రోజుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ఎన్ని పోరాటాలు మన ముందు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో తెలియదు, ఎన్ని శ్రమలు దాగి ఉన్నాయో తెలియదు, ఎన్ని సంతోషాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఆనందాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఏడుపులు ఉన్నాయో తెలియదు, మనకి ఏముందో తెలియదండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకుని, నా దేవుడు నన్ను వదిలేయడు. దేవునికి స్తోత్రం. నేను ఓడిపోను, నా దేవుడు గెలిచిన వాడు, నన్ను గెలిపిస్తాడని ప్రభు పాదాలు పట్టుకొని ఎవరు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు మీద 10 తెగుళ్ళు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? మోషే అహరోనుల నాయకత్వంలో దేవుడు ఐగుప్తు దేశం మీద తీర్పు తీర్చినప్పుడు చాలా భయంకరమైన తెగుళ్ళు. నేను ఎక్కడో వీడియో చూశాను, వడగళ్ళు. నేను ఎవరు శాంతకు కూడా చూపించానండి. ఒక్కొక్క వడగండు పడుతుంటే పెద్ద పెద్ద కార్లు కూడా అప్పడం అయిపోతున్నాయి నేలకేసి. అంతే వడగండ్లు. అంత్యకాలంలో అలాంటి వడగండ్ల వానే పడుతుందట. ఏమండి, ఐగుప్తు దేశంలో కూడా అలాంటి వడగండ్ల వానే పడింది ఒకప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు. ఏమండి, అక్కడ ఇశ్రాయేలు కూడా ఉన్నారండి. ఐగుప్తీలు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. తీర్పు ఎవరికి వచ్చింది తెలుసా? ఐగుప్తీలకే. ఇశ్రాయేల్కి ఏం కాలేదండి. ఇశ్రాయేల్ నివసిస్తున్న గోషేను ప్రాంతం అంతా చాలా చక్కగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా ఉంది, దేవుని దయలో ఉంది, దేవుని భద్రతలో ఉంది. కారణం వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు. మనం కూడా అంతేనండి. ఎన్ని పోరాటాలైనా రానివ్వచ్చు, ఎంతమంది మన మీద తిరుగుబాటైనా చేయనివ్వచ్చు, ఎంతమంది వ్యతిరేకంగా అయినా మాట్లాడినవచ్చు, ఎంతమంది మన అవమానమైనా చేయవచ్చు, అది గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనల్ని వదిలేయడు, మనం ఓడిపోము. దేవునికి స్తోత్రం. చూసే వాళ్ళకి ఓడిపోయినట్టు కనిపించవచ్చు. చాలామంది ఈ యూట్యూబ్లో చూస్తుంటాం,
అక్కడ జరిగిపోయింది, ఇక్కడ జరిగిపోయింది, అక్కడ కొట్టేశారు, ఎక్కడ కొట్టేశారు. ఎన్నైనా జరగనివ్వండి, కానీ మనం గెలుస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. అణిచే కొద్దీ ఏం చేసే కొద్దీ అండి, ఎప్పుడైనా మీరు బాల్ని మంచి ఒక పెద్ద వాలీబాల్నో ఫుట్బాల్నో నీటిలో నొక్కి చూసారా? పెద్ద గోళంలో అలా నొక్కి పట్టుకోండి, ఒకసారి వదిలేయండి, ఎంత నొక్కావో అంత మెదులు ఎగుతుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు కూడా అంతే. ఎంత అణిచేద్దాం అనుకుంటే అంత ఎక్కువగా దేవుని నామ మహిమార్థం విస్తరిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆది అపోస్తులు ఆ 120 మందిని అలాగే వదిలేసి ఉంటే అలా ఉండిపోనండి, అక్కడక్కడే అయ్యి ఉంటుంది. అక్కడ వాళ్ళని విస్తరించి చెడగొట్టేసి అక్కడి నుంచి వాళ్ళని విస్తారంగా ఇబ్బంది పెట్టి పంపించేయడం వల్లే వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలోనూ దేవుని నమ్ముకున్న వాళ్ళు బయలుదేరిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మాట విన్న వాళ్ళు, వాళ్ళని చూసిన వాళ్ళు, దేవుని తెలుసుకొని విస్తారంగా ఈరోజు క్రిస్టియానిటీ దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉండడం గల కారణం వ్యతిరేకత, ఒక మాట చెప్పాలంటే. అవునా కదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, రానివ్వండి. మన దేవుడు మనల్ని అయితే వదిలేడు. పాజిటివ్గా వెళ్దాం, పాజిటివ్ దృక్పథంతోనే ఉందాం, సానుకూలంగానే మనం బ్రతుకుని కొనసాగిద్దాం. మన దేవుడు మనల్ని వదిలేయడు అని, ఆయన మనల్ని ఒంటరిగా చేయడని, మనం ఓడిపోమని దావీదు మహారాజులానే చిరకాలము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి, దేవుని కృప ఆయన క్షేమం ఎప్పుడు నా వెంట వస్తుందని ఎంత సానుకూలంగా మాట్లాడుతున్నాడో మనం కూడా నా బ్రతుకు కాలమంతా దేవుడు నన్ను వదిలేయడు, నన్ను నడిపిస్తాడనే ధీమాతో కొనసాగాలి. అంతేకాదండి, నిరీక్షణతో ఉండాలి. నా దేవుడు నన్ను వదిలేయడు, ఆయనతో నేను ఉంటాను. ఏం చేస్తాను? ఒకరోజు నేను ఆయనతో ఉంటాను, ఆయన నన్ను దీవిస్తాడు, తప్పిస్తాడు, ఆయనతో నేను సహవాసం చేస్తాను, నేను పాలిస్తాను, ఆయన నాకు బహుమానాలు ఇస్తాడు, ఆయన నాకు కిరీటం ఇస్తాడు, నేను కూడా ఏసేలాగానే జయించి సింహాసనం మీద కూర్చుంటాననే ఒక నిరీక్షణ ఎవరి బ్రతుకులో ఉంటుందో, పౌలు గారు అన్న మాట మనం ఈజీగా చెప్పేస్తాం, ఎవరు నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అని. ఆయన అంత కష్టపడి అన్ని పోరాటాలు అన్ని శ్రమలు ఎలా భరించేసావు పౌలు గారు అని మీరు అడిగితే అని చెప్తారు, నేను పోరాటాలు భరించింది, శ్రమలు భరించింది, ఎంత శ్రమ పడింది ఎందుకో తెలుసా? ఆ నీతి కిరీటం కోసం. దేవునికి స్తోత్రం. నా ప్రభుతో యుగయుగాలు బ్రతకడం కోసం, నేను పాలించడం కోసం, ఆ నిరీక్షణతోనే నేను ఎంత శ్రమను భరించాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత సింపుల్గా తీసేస్తారు తెలుసా అండి? క్షణమాత్రం ఉండు ఈ చులకన శ్రమ అంటాడు ఆయన. ఏ శ్రమ అండి? క్షణమాత్రం ఉండు ఆ చులకన శ్రమ అండి. ఒకటి తక్కువ 41 దెబ్బలు 3 సార్లు తిన్నారు ఆయన, 5 సార్లు తిన్నారు, 3 సార్లు రాళ్ళతో కొట్టబడ్డారు, ఒకసారి ఏమండి బెత్తాలతో, ముమ్మారి బెత్తాలతో, ఒకసారి రాళ్ళతో, ఎన్నో పెద్ద లిస్ట్ ఉంటుంది కొరింథీ పత్రికలో. అన్నీ ఎలా అంటారంటే క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. దేవునికి స్తోత్రం. అంత అంత ఈజీగా ఎలా మారిపోయింది మీకు అని అంటే నాకు నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది మరి నీకు? ఏముంది నిరీక్షణ? ఏమో అయ్యగారు ఉన్నంతకాలం బతికేయాలి అంతే కాదండి. ఈ జీవితం జస్ట్ ఒక 80 సంవత్సరాల జీవితమేనండి దేవుని లేఖనం ప్రకారం. కానీ మనం బ్రతకాల్సిన బ్రతుకుంది. మనం ప్రభుతో బ్రతకాలి, యుగయుగాలు బ్రతకాలి, దేవునితో పాలించాలి. ఏమండి, సమస్త లోకాలను పరిపాలించే వ్యక్తులుగా మనం మారిపోవాలి. దానికోసం ఈ ప్రయాస, ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ప్రభుతో పాలించే వారంగా ఉంటామని. దావీదు మహారాజు చిరకాలము నా దేవునితో ఉంటాను. దేవునికి స్తోత్రం. నీకుందా నిరీక్షణ? ఉంటే ఈ కాలమంతా, రాబోయే కాలమంతా నువ్వు కూడా దేవునిగా బ్రతికేయచ్చు. దావీదు మహారాజులుగానే జయిస్తూ బ్రతికేయచ్చు, పోరాటాలు జయిస్తూ బ్రతికేయచ్చు, ఇబ్బందులను జయిస్తూ బ్రతికేయచ్చు, శ్రమలను జయిస్తూ బ్రతికేయచ్చు. ఎన్ని ఇబ్బందులు నీ మీద మూకుమ్మడిగా వచ్చినా కూడా నీ టారుగా నిలబడచ్చు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా ఎందుకు అంటే వాళ్ళకి ఇవి ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజే ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా మనం రాబోయే దినాల్లో అన్ని మంచి రోజులే ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దండి. ఏంటి పాస్టర్ ఫస్ట్ చెప్పిన అనుకోవద్దండి. దేవుని లేకుండా చెప్తుంది అంత్యకాలంలో అపాయకర దినాలే వస్తాయి. ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ మంచి ఉంటుందని అనుకోవద్దండి. ఒకప్పుడు ఉన్నంత ప్యూర్గా గాలి ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నంత ప్యూర్గా నీరు ఇప్పుడు లేదు. నేలలు ఇందాక ఎవరో నిన్న మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మా పొలాలు ఇంత పండినంత పంటలు పండట్లేదండి అని. ఒకప్పుడు ఇంత మును పెడితే ఉడిస్తే ఇంతది, అది మంచి దుబ్బు చేసేది, మంచి పంట వచ్చేది, ఇప్పుడు అంత లేదు, కొంచెమే ఉంది అంటున్నారండి. నేలలో సారం పోయింది. ఇక ముందుకి బాగుంటుంది అనుకోవద్దండి. ఇక ముందుకి ఏది బాగోదు. ఢిల్లీ ఒక్కటే ఎయిర్ పొల్యూషన్ అయింది, ఇక రాబోయే దినాల్లో మొత్తం దేశం అంతా అయిపోద్ది.
గాలి పాడైపోతుంది, నీరు పాడైపోతుంది, నేల పాడైపోతుంది, పరిస్థితులు పాడైపోతున్నాయి. అవును, ప్రభు చెప్పారు, దేవుని రాకడ సమీపిస్తుంది, అన్నిటికీ అంతం వస్తుందండి. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదేమైనా నువ్వు ప్రభుని పట్టుకుని వెళ్తే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ధీమాగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. అన్నిటికీ అంతము సమీపించవచ్చు, కానీ దేవుని బిడ్డలకి పునర్జీవమే, దినదినము నూతన పరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె మన యవనము క్రొత్త దగుచునే ఉంటది. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని మీద ఆనుకుంటారో, ఎవరు దేవుని వైపు చూస్తారో, ఎవరు దేవుని మీద సానుకూల దృక్పథంతో నిరీక్షణ కలిగి ఉంటారో వారు నిరంతరం బలమొందుతూనే ఉంటారు. మరి అలాంటి దీవెనకరమైన పరిస్థితి దేవుడు మన సంఘం అంతటికి, సంఘంలోని ప్రతి కుటుంబానికి ప్రభు అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి కంట్లు మూసుకొని, ప్రభు ఈ సంవత్సరం అంతా, రాబోయే కాలం అంతా, ఇదిగో మా బ్రతుకులో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఒడిదుడుకులు రాబోతున్నాయో మాకు తెలియదయ్యా. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నువ్వు మాత్రమే. అయితే మాకు ఒక్కటి తెలుసు, నువ్వు మాకు మేలు చేసే దేవుడు, నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, మమ్మల్ని ఒంటరిగా వదిలిసే దేవుడు కాదు, మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు. ఆ ఒక్కటి మాకు తెలుసు ప్రభువా. నువ్వు మమ్మల్ని జయిస్తావు, జయింపనిస్తావు, మాకు జయమిచ్చి నడిపిస్తావు, మా పోరాటాల్లో ఓదార్పునిస్తావు, ధైర్యాన్ని ఇస్తావు, మా శ్రమల్లో మాకు తోడై ఉంటావు. నువ్వు మాకున్నావయ్యా. ఈ ఒక్కటి మాకు తెలుసు. ముందు ఏముందో మాకు తెలియదు, కానీ నువ్వు మాతో ఉన్నావు ప్రభువా అని ధీమాతో నీతో మేము చిరకాలం ఉండాలయ్యా, నీతో యుగాలు పాలించాలయ్యా. ఈ నిరీక్షణే ఈ లోకంలో మేము బ్రతకడానికి, మేము చలించడానికి, మేము జీవించడానికి కారణం అని ప్రభుతో చెప్పుకుందాం. ప్రభు మీద మా మనసు నింపుకుందాం, ఆశగా ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇగో ప్రభు, సంవత్సరం ఆదిలోనే మరొకసారి మీరు మాతో మాట్లాడారు. అవును, రాబోతున్న దినాలు ఏమంత మంచిగా ఉండవని మీ లేఖనం చెప్తా ఉంది, మాకు అర్థం అవుతా ఉంది. అయితే నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నువ్వు మమ్మల్ని క్షేమంగా ఉంచుతావు, మమ్మల్ని నడిపిస్తావు, మమ్మల్ని జయించేలా చేస్తావు. ఈ లోకంలో మేము ఉన్నంత కాలము నీ దయను పొందుకుంటూనే ఉన్నాం. నువ్వు మాకు మేలే చేస్తావు అని ప్రభువా, మాకున్న ఈ సానుకూల దృక్పథం, ఈ నిరీక్షణ మా జీవిత కాలం అంతా కొనసాగించడానికి సహాయం చేయండి. దావీదు మహారాజు ఎలా అయితే ఆ సానుకూల దృక్పథంతో, నిరీక్షణతో తన బ్రతుకులో జయ జీవితాన్ని జీవించారో, మేము కూడా అలానే రాబోయే కాలం అంతా నీ మీద ఆనుకొని, నీ మీద ఆధారపడి, నీ వైపు చూస్తూ జయించడానికి సహాయం చేయమని ఈ మాటలు మా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపునకు తీసుకొని రమ్మని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.